జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఇది ఒక చీకటి పాలన. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారి నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నాడు, నీచానికి ఒడిగట్టే పదాలు వాడుతూ ఉన్నాడు. అంటే కనీస సోయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన పదాలు కానీ ఆయన వాడే భాష కానీ ఇలా కనబడుతూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఆదిష్టానం ఆయన దేకుతలేదు, ఇంద పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు దేకుతలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ రకంగా తెచ్చుకుంటా ఉన్నాడు. కేసీఆర్ గారు నీ పాలనలో 1 year వరకు నేను ఇబ్బంది పెట్టాను, 1 year వరకు నేను ఓపిక పడతా, 1 year తర్వాత వస్తాను అసెంబ్లీకి అనగానే ఒక్కొక్కరికి లాగులు దడుస్తూ ఉన్నాయి. లాగులు దడిచి ఏం మాట్లాడుతున్నారో సోయి ఉంటుంది. దీనికి ముందేమన్నాడు, నువ్వు ముందు కట్టె లేకుండా నడువు, తర్వాత నన్ను కొడుదువు అంటున్నాడు. రాజకీయ భాషలో అన్నారు. రాజకీయ దెబ్బ నాది మామూలుగా ఉండదు, శక్తివంతంగా ఉంటుంది. నీ కనీసం ఒక పొలిటీషియన్ కాదు, ఒక ఓటుకున్నాడు దొంగ కాబట్టి నీకు అస్తోయి లేకుండా నువ్వు మాట్లాడినావు. ఇవాళ ఏమంటున్నావు, స్ట్రెచర్ ఉందనుకున్నావు కేసీఆర్, నువ్వు స్ట్రెచర్ మీదకి పోయినావు. రేపు అటు నుంచి అంటే మార్చరికి పోతా అంటున్నావు. మార్చురికి పోవాల్సింది కేసీఆర్ గారు కాదు, రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి భారతదేశంలో ప్రపంచంలోనే గొప్ప పోరాటాన్ని నిర్మాణం చేసి దానికి న్యాయకత్వం వహించి చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. చిన్న రాష్ట్రమైన కొత్త రాష్ట్రమైన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలనను ఎన్నో రాష్ట్రాలు అనుసరించినాయి, అభినందించినాయి. భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో అభినందనలు, అవార్డులు, రివార్డులు ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటి నాయకుడికి ఏమన్నా అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న నువ్వు మార్చరికి పోతే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు తగ్గుతాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు తగ్గుతాయి, విద్యార్థుల మరణాలు తగ్గుతాయి, క్రైమ్ రేట్ తగ్గుతుంది, దోపిడీ తగ్గుతుంది. నువ్వు అరకొర నువ్వు ఏదైతే చేసినావో 1,50,000 కోట్ల అప్పు తోక తలకాయ లేకుండా ఇప్పుడు దాంతో ఏకాన మేలైతే కాలేదు ప్రజలకు, అది బాగుపడుతుంది. ఏవైతే సంక్షేమ పథకాలు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రవేశించినా అవి కూడా సక్రమంగా అందుతాయి. నువ్వు మార్చరికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడికి ఏమన్నా అయితే రాష్ట్రం ఒకసారి ఒక పెద్దన్న దిక్కు లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారికి కాదు మార్చరికి పోవాల్సిన అవసరం. నువ్వు పోవాలి ఒక ముఖ్యమంత్రిగా. రాష్ట్రాన్ని నాశనం పట్టించుకుంటూ భ్రష్టు పట్టిస్తున్న నువ్వు మార్చరికి పోతే ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం పోతుంది. చీడ పురుగు లాంటి నీ పాలన పోతే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. కాబట్టి ఇకనన్నా మేము చెప్తా ఉన్నాం, నీ మానసిక పరిస్థితి బాగలేకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వైద్యం చేయించుకో. కానీ కేసీఆర్ గారి లాంటి నాయకుని పైన నోరు బారేసుకుంటే అది నీకే మంచిది కాదు. ప్రజలు దాన్ని సహించరు కాక సహించరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.